యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వి క్రేజీ ఛానల్. ఇప్పుడు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఇప్పుడు నేను చూపించిపోయేది పొటాటో కర్రీ వింటేజ్ స్టైల్ అనమాట. మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను నేను ఇది. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి నేర్చేసుకోండి, ఇంట్లో చేసేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా చూడకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. సో అలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు అలా వీడియో ఓపెన్ చేసి చూసేయచ్చు. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. సో ఇది వింటేజ్ స్టైల్ అని చెప్పాను కదా. దీనికి కావాల్సిన పదార్థాలు పొటాటోస్, టమాటోస్, పచ్చిమిర్చి, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి అనమాట. సో ఇది ఇప్పుడిప్పుడే నేను కొంచెం నేర్చుకుంటున్నాను కదా. సో ఏమైనా తప్పులు ఉంటే సారీ అండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను అనమాట. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫస్ట్ పొటాటోస్ వేసుకోండి. నేను మర్చిపోయి టమాటాస్ వేసుకున్నాను అనమాట. టమాటోస్ వెంటనే మగ్గిపోతాయి, పొటాటోస్ మగ్గవు కాబట్టి ఫస్ట్ పొటాటోస్ కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకోండి. నేను దాన్ని మర్చిపోయి ఫస్ట్ టమాటోస్ వేసేసాను. ఈ పౌడర్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి పౌడర్ అనమాట. పౌడర్ వేసుకోవచ్చు, పేస్ట్ అని వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. మీరు కర్రీ ఎంత అయితే చేసుకుంటున్నారో అంతకు 3 స్పూన్స్ ఉండేలా ప్రిపేర్ చేసుకోండి. అట్లా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. సో ఇలా మగ్గిన తర్వాత పొటాటోస్ వేసేయండి. ఇది రివర్స్లో చేసుకోండి మీరు, అంటే ఫస్ట్ పొటాటోస్ వేసుకొని తర్వాత టమాటోస్ వేసుకోండి, ఓకేనా. ఉప్పు, పసుపు వేసేసుకొని మొత్తం కలిపేయండి. కొంచెం వాటర్ వేసుకోండి అడుగంటకుండా, సో త్వరగా మగ్గిపోతుంది అనమాట. ప్లేట్ పెట్టేసుకోండి వాటర్ వేసేసి. ఈ కర్రీ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసేలాగా పొటాటో ఫ్రై, పొటాటో కర్రీ, కుర్మా ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది, ఎక్కువ రైస్లోకే బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక చేసుకున్న ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ధనియాల పౌడర్ ఉంది కదా, పౌడర్ పేస్ట్ మీ ఇష్టం ఏది చేసుకున్నా ఓకే. సో అది దీంట్లో కలిపేసేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసుకోండి, కర్రీకి సరిపడా కారం వేసుకొని కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి, అది మగ్గిపోతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేయాలి, సో అన్నీ వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. వేడి అన్నం కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో చాలా ఫేవరెట్ అన్నమాట ఈ కర్రీ. ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. వేడి అన్నంలో అలా కర్రీ కలుపుకొని తింటే బాగుపోయినాక ఆకలేసేస్తుంది, మౌత్ వాటరింగ్ అబ్బా. సో బాయ్ గాయ్స్, వెంటనే నేను వెళ్ళి తినేయాలి. Please like, share, comment, subscribe to Ashwi.